ప్రభునందు చేరి వచ్చిన సంఘమంతటికీ నా ప్రత్యేకమైన శుభములు మీకు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి ముఖ్యముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మను ప్రేమించి ఈ సంఘానికి ఈ ఆదివారపు ఆరాధనకు ప్రత్యేకంగా ఆహ్వానించిన పాస్టర్ గారు రెవరెండ్ కె ఉదయ శాంబేల్ గారికి, అలానే ప్రెసిడెంట్ గారు వై అబ్రహాము గారు, సెక్రటరీ వై వెంకటేష్ గారు, ట్రెజరర్ ఇమ్మాన్యుయల్ గారు, అలానే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న ఆల్ మెంబర్స్కు, అదే సమయంలో స్త్రీల సమాజపు వారికి, యూత్ కమిటీకి, సండే స్కూల్ టీచర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ 2 రోజుల సభలలో భాగంగా ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేయాలని మీ ముందు నిలుచున్నాను. ప్రియులారా, బేతెల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎప్పుడు సహోదరులు చెప్తుంటారు, యోహాన్ గారు సంఘాన్ని గురించి కలిసినప్పుడల్లా ఈ సంఘం ఆత్మీయతలోనూ ఐక్యతలోనూ దినదినము ఎదుగుతున్న వర్ధిల్లుతున్న సంఘము అని, ఈ సంఘము అనేక సంఘాలను పోషించే సంఘముగాను, అనేక సంఘాలను ఆదరించే సంఘముగా ఉన్నది అని వారు చెబుతున్నప్పుడు చాలా సంతోషం వేసేది. కారణం ఏంటంటే, ఒకనాడు మొదటి శతాబ్దంలో ప్రారంభ సంఘాలు, యెరూషలేము ప్రారంభ సంఘమైన యెరూషలేము సంఘాన్ని ఆధారము చేసుకొని ఆ తర్వాత ఏర్పడిన మొదటి సంఘం అంతియోకయలో ఉన్న సంఘం. అంతియోకయ సంఘములో ఉన్నవారే మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. చరిత్రలో మొట్టమొదటగా ఏర్పడినది యెరూషలేములో ఉన్న సంఘమైన మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడితే మాత్రం యెరూషలేములో ఉన్నవారు కాదట. అంతియోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదటగా క్రైస్తవులుగా పిలువబడ్డారు అంటారు. నిజంగా ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అంతియోకయ సంఘం అనేక సంఘాలకు మాదిరిగాను, అనేక సంఘాలను స్థాపించిన సంఘముగాను, అనేక సంఘాలను ఆదుకున్న సంఘముగా అంతియోకయ సంఘం చరిత్రలో మనం చదువుకుంటూ ఉంటాం. నిజంగా అలాంటి సంఘముగా ఈ సంఘం దినదిన ప్రవర్ధమానముగా వర్ధిల్లుతూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థితికి ఈ సంఘం చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ, ఇక ఈరోజు చదవబడిన పాఠ్యభాగం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. కొర్నేలియస్ లేదా కొర్నేలియన్. అది మొదటి శతాబ్ద కాలం. మొదటి శతాబ్దము అనేటప్పటికీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యం అది అధికారంలో ఉంది. ప్రపంచాన్ని ఏలుతున్న రోమా సామ్రాజ్యపు గుప్పిట్లో, వారి అధికారములో యూదయ ప్రాంతము కూడా ఉంది. వారి అండర్లో ఉన్న, వారి అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల శాంతి భద్రతలను కాపాడటానికి ఈ రోమా ప్రభుత్వం అక్కడక్కడ కొన్ని సైనిక విభాగాలను, సైనిక దళాలను ఏర్పాటు చేసింది. వాటిని మనమైతే ఈరోజు ఏమంటాము అనంటే రెజిమెంట్స్ అంటారు. బహుశా మీరు ఇందులో ఎవరికైనా ఏమంటారు, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ పదం తెలుస్తుంది. చెన్నై రెజిమెంట్ అంటారు, అస్సాం రెజిమెంట్ అని అంటారు. అంటే ఏంటంటే ఇవి భారతదేశం ఆయా ప్రాంతాలలో ఆర్మీ వారికి ప్రత్యేకమైనటువంటి స్థావరాలు ఏర్పాటు చేసి అక్కడ వారికి
శిక్షణ ఇస్తూ వారిని రెడీగా పెట్టుకుంటున్నారు. అంటే ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ ఏదైనా శాంతి భద్రతల ఇష్యూ తలెత్తినప్పుడు వెంటనే వాటిని అణిచివేయటానికో, అక్కడ తిరిగి మొదటి స్థితిని అక్కడ నెలకొల్పటానికో వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలానే మన పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఏమంటారంటే బెటాలియన్స్ అని అంటారు కదా. 7th బెటాలియన్, 10th బెటాలియన్ అని అంటుంటారు. వీళ్ళు దేని కొరకు? ఆ ప్రాంతాలలో ఏదైనా ఇష్యూ తలెత్తినప్పుడు ఇమీడియట్ ఫోర్స్ అన్నమాట. వాళ్ళు వెంటనే యాక్షన్లోకి దిగుతారు. అక్కడ వెంటనే ఆ శాంతి భద్రతలు వాళ్ళు అదుపులోకి తీసుకురావటానికి, ఆ అల్లర్లను అదుపులోకి తీసుకురావటానికి. అలానే ఆ రోజు రోమా ప్రభుత్వం కనుక ఏలుతుంది. ఆ రోమా ప్రభుత్వం వారి యొక్క సైన్యాన్ని లేదా వారికి ఉన్నటువంటి సైనిక బలగాలను అక్కడక్కడ వారి అధికారంలో ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. యోదయ ప్రాంతము కూడా గలిలయ కానీ, సమరయ కానీ, యోదయ కానీ ఈ ప్రాంతాలు కూడా రోమా ప్రభుత్వ అధికారంలో ఉన్నాయి కనుక అక్కడ కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని అక్కడ వీరు ఒక సైనిక స్థావరం వాళ్ళు ఏర్పాటు చేశారు. అది కైసరియలో ఉంది. ఆ కైసరియా అనేది యెరూషలేముకు సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు బైబిల్ చివరిలో కొన్ని మ్యాప్లు ఉంటాయి. బైబిల్ చివరిలో, బైబిల్ అంతా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అయిపోయిన తర్వాత చివరిలో ఒక 4 మ్యాప్లు ప్రధానంగా కనబడతాయి మనకు. అందులో మొదటిది అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని, ఆ తర్వాత పాత నిబంధనపు పాలస్తీనా అని, ఆ తర్వాత క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని, చివరి మ్యాపు అపోస్తులుడైన పౌలు గారు ఆయన ప్రయాణము చేసిన ప్రదేశాలు అని ఈ 4 మ్యాపులు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ మీరు యెరూషలేము కింది భాగంలో మనకు కనబడుతుంది. అలా పైకి వెళ్ళిపోతే ఉత్తరం వైపుకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఈ కైసరియా అనేటువంటి పట్టణం లేదా ప్రాంతాన్ని మనం చూస్తుంటాం. ఈ యెరూషలేముకు కైసరియకు సుమారు 100 కిలోమీటర్ల దూరం. ఈ కైసరియ ప్రాంతంలో మంది సైనికుల మీద అధిపతిగా ఉన్న వ్యక్తి, అతని పేరు కొర్నేలి. ఇతని గురించి వ్రాయబడిందే మనం చదువుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి మరలా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనానికి మనం వెళదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనములో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అన్నాడు. శతాధిపతి. ఇతని గురించి మనం ఈరోజు చాలా క్షుణ్ణంగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇతని గురించి పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాము. కనుక మీరు ప్రతి విషయాన్ని లేదా ప్రతి పాయింట్ మీరు వినాలి, నోట్ చేసుకోవాలి. అలానే మనల్ని మనంగా కూడా మనం పరీక్షించుకోవాలి. ఇతను సామాన్యుడు కాదు. ఇప్పుడు మామూలుగా కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడని చెప్పొచ్చు దేవుడు. అలా ఊరికే చెప్పలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? శతాధిపతి. ఆయన శతాధిపతి అని అంటే సైన్యంలో పనిచేస్తున్నాడు. సైన్యంలో ఒక భటుడు కాదు, 100 మంది సైనికుల మీద అధిపతి. సహజంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రఫ్గా ఉంటారు. మీకు తెలియదేం కాదు, చాలా కఠినంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు అలానే ఉండాలి. ఇక డిపార్ట్మెంట్లో పనిచేసే వీళ్ళు ఇలా ఉంటే సైన్యంలో పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలి? ఇంకా చాలా ర్యాష్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తి అది. ఇక్కడ 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నాడు. ఇది మీరు మర్చిపోకూడదు. సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక సైనికుడు కాదు, ఒక దశాధిపతి కాదు. 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నాడు అని అంటే చాలా పెద్ద పొజిషన్, చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఇది మొదటి విషయం. అతను ఎవరు? ఒక శతాధిపతి. కొర్నేలి ఎవరు అంటే అతను ఒక శతాధిపతి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయాన్ని చూద్దాం. అతని గురించి మాట్లాడుతూ భక్తిపరుడు అనే రెండో విషయాన్ని అతని గురించి మాట్లాడుతున్నాడు. అతను భక్తిపరుడు. సహజంగా ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి భక్తి అనేది ఉండటం చాలా కష్టం. మీరు అనుకోవచ్చు, భక్తి అంటే ఏంటి?
భక్తి 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 అంట. అసలు భక్తి అనేటువంటి మాటకు ఏంటండి అర్థం? భక్తి అనేటువంటి మాటకు డెఫినేషన్ ఏమైనా ఉందా? బైబిల్లో ప్రతి దానికి చక్కటి డెఫినేషన్స్ ఉంటాయి. మీరు గమనించారో లేదో? బైబిల్లో కొన్ని కొన్ని విషయాలకు దేవుడు చాలా చక్కగా డెఫినేషన్, నిర్వచనాలు రాయిస్తాడు. దేవుడు అంటే ఒక డెఫినేషన్ ఉంది. యేసుప్రభు చెప్తాడు, దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడంటే ఆయన ఆత్మ అన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు అంటే ఏంటి? ఆత్మ గనుక. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ అనేసాడు యేసుప్రభుల వారు. మరి భక్తి, భక్తి అంటే ఏంటి? భక్తికి కూడా డెఫినేషన్ ఉంది. ఈ భక్తికున్న ఈ డెఫినేషన్ లేదా ఈ నిర్వచనాన్ని యాకోబు గారి ద్వారా దేవుడు రాయించాడు. బహుశా మీలో కొంతమంది తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే మీకు బైబిల్ మీద మంచి పట్టుందని అన్న చెప్తే నేను విన్నాను. బైబిల్ మీద మీకు చాలా అవగాహన ఉంది, ఆ బైబిల్ మీకు బాగా తెలుసు. మీరు ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ మా చర్చికి ఖచ్చితంగా ఒక మెడల్ తీసుకొని వస్తారన్న మా చర్చికి అని చెప్పేసి చెప్తున్నాడు. తమ్ముడు ఖచ్చితంగా మా వాళ్ళకి ఒక మెమోంటోను అవార్డు ఏదో తీసుకొని వచ్చేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదో ఒకటి. అంటే మీరు బైబిల్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు భక్తి అనేటువంటి మాటకు డెఫినేషన్ యాకోబు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఎక్కడ? ఒకసారి మొదటి అధ్యాయం యాకోబు పత్రిక, మొదటి అధ్యాయం యాకోబు పత్రిక, మొదటి అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట, మనుషుల ఎదుట భక్తి గురించి మాట్లాడటం లేదండో ఇక్కడ. మనుషుల ఎదుట భక్తి అనేది చాలా సులువు. ఏమండి, మనుషులు మీరు చూడండి, తెల్లటి తెల్లటి దుస్తులు ధరించుకొని మెడలో సిలువ వేసుకుని బైబిల్ పట్టుకోగానే సమాజంలో నడుస్తుంటే క్రైస్తవ భక్తిపరుడండి అంటారు. అలానే మరొక కాషాయ వస్త్రాలు వేసుకోగానే హైందవ భక్తిపరుడండి. అలానే నల్లటి దుస్తులు వేసుకోగానే ఇంకొక రకమైన భక్తిపరులండి. అది దుస్తులను బట్టి. కానీ ఇక్కడ దేవుని ఎదుట భక్తి అనగానే బట్టల్లో కాదు, బ్రతుకులో చూపించేది భక్తి. అంటే అసలు భక్తికి బట్టలకు సంబంధం ఏంటండి? మీకు అర్థమైందా? భక్తి అనేది బట్టలకు సంబంధం లేనిది. మరి దేనితో సంబంధం అంటే? నీ బ్రతుకుతో ముడిపడింది భక్తి. అంటే నీ జీవితంతో ముడిపడింది భక్తి, నీ ప్రవర్తనతో ముడిపడినదే భక్తి అనేది. అంతే తప్ప నువ్వు పైకి వేసుకున్నటువంటి బట్టలు, ధరించుకున్నటువంటి వస్తువులను బట్టో భక్తిపరుడు అంటే లోకం అంటుంది. కానీ దేవుడు అలా గుర్తించడు. దేవుడు ఎలా అంటాడు అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, చూసారు ఎంత బాగుందో? దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. మొదటిది ఏంటంటే, దిక్కులేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అనాథలుగా ఉన్నారో వారిని వారి ఇబ్బందులలో పరామర్శించి వారి అవసరాలు ఎవరైతే తీరుస్తున్నారో ఒకటి. రెండు, విధవరాండ్రు కూడా ఎవరైతే ఉన్నారో విధవరాండ్ర విషయంలో కూడా ఎవరైతే ఆలోచించి వారిని ఆదుకుంటున్నారో, అనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించటం మొదటిది. ఇది చేసి సైలెంట్గా ఉంటానంటే కుదరదు. ఇవి చెయ్యాలి. ఇవి చేస్తూ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాడు ఆయన. ఇంకోటి ఏమంటున్నాడు? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుట అన్నాడు. పైన రెండు చేస్తూ ఈ లోక మాలిన్యాన్ని అంటుకోకుండా కాపాడుకున్నవాడు. ఈ లోక మాలిన్యం అంటే అదేనండి, పాపం. ఈ లోకంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలైన వారి ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తున్నావా? వెరీ గుడ్. భర్తను పోగొట్టుకుని ఒంటరిగా పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆ విధవరాలైన ఆ స్త్రీని చూసి జాలి పడుతున్నావా? వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావా? చాలా సంతోషం. అయితే అవి చేస్తూ నెక్స్ట్ నీ పవిత్రతను కూడా నువ్వు కాపాడుకోవాలి.
నీ 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 ఏమంటారు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ పాపము జోలికి నువ్వు వెళ్ళకూడదు. నిన్ను నీవు పవిత్రంగా కాపాడుకుంటూ వారి విషయంలో నువ్వు ఆలోచించి నువ్వు బ్రతకటం అన్నది ఏదైతే ఉందో ఇది భక్తి అనే మాటకు బైబిల్ చెప్పిన నిర్వచనం. చాలామంది ఏం చేస్తుంటారంటే అనాథలను ఆదుకుంటారు, విధవరాండ్రకు సహాయం చేస్తారు, కానీ ఇది మాత్రం మానుకోరు. ఏం ప్రయోజనం? అవి చేస్తారు, లంచాలు తీసుకుంటారు. నేను 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 ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే వాళ్ళకి సహాయం చేయడానికండి. నేను ఇక్కడ అవినీతికి ఎందుకు పాల్పడ్డానంటే ఇలాంటి వాళ్ళ ఎందరినో ఆదుకోవడానికండి. అక్కడ ఒక మంచి చేయటానికి ఇక్కడ నువ్వు ఒక చెడు చేస్తున్నావు, చూసావా? ఇది కాదు భక్తి అంటే. ఇది దేవుడు ఒప్పుకోడు ఈ భక్తిని. అందుకే అది చెయ్యి, అది చేస్తూ ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటుకోకుండా కాపాడుకో. అప్పుడే ఆ భక్తి పరిపూర్ణమైనది. ఆ భక్తి దేవుడు చెప్పిన భక్తి అది. ఇప్పుడు ఒక్కసారి మనం కొర్నేలి దగ్గరికి వెళ్దాం. మన పాఠం కొర్నేలి కదా. మరలా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయానికి వచ్చేస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో అతను శతాధిపతి. ఎవరండి కొర్నేలి అంటే? అతని గురించి మొదటిగా అతను ఒక శతాధిపతి. 2, అతని గురించి దేవుడే భక్తిపరుడు అని రెండో విషయం మాట్లాడాడు. భక్తిపరుడు అనగానే అసలు భక్తిని జరిగించేవాడు. భక్తి అంటే ఏంటంటే ఇప్పుడు చూసాం మనం, అనాథలను ఆదుకుంటున్నాడు, విధవరాంటకు సహాయం చేస్తున్నాడు, ఈ లోక మాలిన్యాన్ని అంటుకోకుండా తను తాను కాపాడుకుంటున్నాడు. కనుక కొర్నేలి గురించి భక్తిపరుడు అని అన్నాడు అని అంటే అతను ఎంత గొప్పవాడో అనే సంగతి మీకు అర్థం కావడానికి ఇది మీ ముందు పెట్టాను. 1 శతాధిపతి, 2 భక్తిపరుడు, 3 అతనుకున్న 3వ క్యారెక్టర్ ఏంటో తర్వాత మాటల్లో చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అన్నాడండి. ఇది ఎంత చిన్న విషయం కాదండి ఇది. తన ఇంటి వారందరితో కూడా, తను ఒక్కడే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు అని అంటే ఈ రోజుల్లో నుండి ఎలాంటి కుటుంబాలు మనకు కనబడతాయంటే సంఘాలలో చాలా 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 కష్టం. ఒక యజమాని తన కుటుంబం అంతటితో భక్తి కలిగిన వాడుగా ఉంటాడా అంటే, ఒకవేళ భర్తకు ఉండొచ్చు భక్తి, భార్యకు ఉండదు. పోనీ వీళ్ళిద్దరికి ఉండొచ్చు భక్తి, భయం, కానీ పిల్లలకు ఉండదు. ఎక్కడో ఒక చోట మిస్ అయిపోతుంటే ఒక్కసారి మీ కుటుంబాల గురించి మీరు ఆలోచించండి. భర్తకున్నంత భయం భక్తి భార్యకు ఉంటుందా? మీ ఇద్దరికి ఉన్నంత భయభక్తులు మీ పిల్లలకు ఉన్నాయా? లేదా పిల్లలకున్నంత భయభక్తి మీకుందా? కుటుంబంలో నలుగురుంటే నలుగురు నిజంగా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారా? నిజంగా అలా భయభక్తులు కలిగిన వారుగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు దేవుని సన్నిధిలో కుటుంబంతో సహా కనబడుతుందంటారా? దేవుని కార్యక్రమాలలో ఎప్పుడు కూడా కుటుంబం అంతా కూడా పార్టిసిపేట్ అవుతుందని అంటారా? అది మీకు తెలియాలి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోమని చెప్తున్నాను. అలా అని మీరు ఎంతైనా కొర్నేలి కంటే బిజీ కాదు. ఆయన ఎవరో తెలుసా? ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన ఆర్మీలో ఆయన క్యాడర్ ఏంటో తెలుసా? శతాధిపతి. ఒక సైన్యంలో ఒక శతాధిపతిగా పనిచేస్తూ భక్తి కలిగి ఉంటూ తను మాత్రమే భక్తి కలిగి లేకుండా తన కుటుంబం అంతటితో భక్తి కలిగి ఉంటున్నాడు అంటే అందుకే దేవుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది లేరు, ఎంతమంది ఉన్నా అందులో ఇతను ఒక ప్రత్యేకమైన వాడు. సంఘంలో ఎంతో మంది ఉంటారు, కానీ అందరి గురించి మాట్లాడరు. అందులో ప్రత్యేకమైన వాళ్ళు ఎవరు? ప్రత్యేకమైన వాళ్ళు అని అంటే ఎవరు బైబిల్కు దగ్గరగా ఉన్నారు, ఎవరు వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నారు, ఎవరు సంఘానికి క్రమంగా వస్తున్నారు, ఎవరు సంఘ కట్టుబాట్లకు లోబడి ఉంటున్నారు. అదొకటి ఉంటుంది, అది ఉండాలి. ఇక్కడ కూడా దేవుడు అందరి గురించి మాట్లాడటం లేదు. కొర్నేలి ఎందుకనంటే సామాన్యుడు కాదు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఆ స్థాయిలో ఉండి కూడా భక్తి కలిగి ఉన్నాడు. అతను భక్తి కలిగి ఉంటే తన కుటుంబం అంతటితో కూడా భక్తి కలిగి ఉంటున్నాడు. ఏమండి మీరు ఆలోచించండి. నిజంగా మీ కుటుంబాలతో సహా సంఘానికి వచ్చిన సందర్భాలు, ఆరాధనకు వచ్చిన సందర్భాలు, మీ కుటుంబాలతో సహా దేవుని సభలు జరుగుతున్నాయనంటే ఆ సభలకు వెళ్ళాలి అని అనుకునేవారు ప్రతి కార్యక్రమానికి. లేదా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కుటుంబ సపరివార సమేతముగా వచ్చినటువంటి సందర్భాలు మీ జీవితంలో, మీ క్రైస్తవ జీవితంలో ఎన్నుంటాయో ఒక్కసారి మీరు లెక్కేసుకోండి.
నిజంగా రాత్రి కాగానే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఏమంటే కూర్చొని చక్కగా ఒక పాట, ఒక వాక్యం, ప్రార్థన, ఆ పరిస్థితిలో నిజంగా ఎన్ని కుటుంబాలలో ఉన్నాయో ఒక్కసారి మిమ్మల్ని మీరుగా పరీక్షించుకోండి. ఈ రోజుల్లో కుటుంబ ప్రార్థనలు అన్నవి ఈరోజు కంప్లీట్గా మాయమైపోయాయి. ఈరోజు లేవు. ఈ సెల్ ఫోన్లు, టీవీలు ఏమండి, ఇవి లేనప్పుడు ఒకప్పుడు ఉన్నాయి, ఇవి వచ్చాయి, ఆ కుటుంబ ప్రార్థనను తీసేశాయి. అవునో కాదు మీరు ఆలోచించండి. కుటుంబంతో కలిసి కూర్చొని ఒక పాట పాడుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని కుటుంబం అంతా పడుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్ని కుటుంబాలలో ఉన్నాయో అది మీకే విడిచేస్తున్నాను. కానీ కొర్నేలు కుటుంబం అలాంటిది కాదట. దేవుడు చెప్తున్నాడండి. కొర్నేలు చెప్పుకోవటం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే కొర్నేలు చెప్పుకోవటం లేదు ఆయన గురించి, లేదా ఇంకెవరో మనిషి మాట్లాడటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా ఇచ్చేటువంటి విట్నెస్ అది. ఎందుకు రాయించాడు? మన కోసం, మనకు బుద్ధి కలగాలి కదా, మనకు బోధ కలగాలి కదా. అందుకు వ్రాయించాడు ఆయన గురించి, ఆ కుటుంబం గురించి. ఇంకా మనం ముందుకెళ్తుంటే ఇంకెన్నో ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనబడుతుంటాయండి కుటుంబం గురించి. ఓకే, ఇప్పటికి 3 చూసామండి. ఒకటి, ఆయన హోదా చూసాం, శతాధిపతి. 2, ఆయనకున్నటువంటి లక్షణం ఏంటి? ఆయన మంచి భక్తిపరుడు అని చూసాం. 2, 3, ఆయన మాత్రం భక్తిపరుడు కాదు, తన కుటుంబం అంతటితో భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. 3, 4వ విషయం చూద్దామా? 4వ విషయం, అతడు ప్రజలకు బహుధర్మము చేయుచు అన్నాడు. 4వది చూస్తుంటే ప్రజలకట ఎప్పుడు బహుధర్మం అంటే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ధర్మం. అయ్యా, ఏంటి నీకు జీతం వస్తుంది, నీకు జీతం రాగానే ఆ జీతంలో అంత ప్రజల కోసం ఖర్చు పెడుతుంటే మరి నీ కోసం ఏంటి, నీ భార్య కొరకేంటి, పిల్లల కొరకేంటి, నీ కుటుంబం కొరకేంటి, నువ్వేం ఆలోచించవా? మీకు అవసరాలు ఏమీ లేవా? అంటే ప్రజలకు బహుధర్మం. ఎక్కడిని బహుధర్మం చేస్తున్నాడు అని అంటే బాగా నొక్కేస్తున్నాడేమో అనుకుంటున్నారేమో మీరు. లేదంటే 2 చేతులతో సంపాదిస్తున్నాడేమో అనుకుంటున్నారేమో మీరు. అలాంటి వాడిని దేవుడు ఎందుకండి ఇందులో తీసుకొచ్చి పెడతాడు? ఆయన కోసం దేవుడి ఎందుకు మాట్లాడతాడు? అవకాశం లేదు. అంటే తనకు జీతం వచ్చిందంటే అందులో ధర్మ కార్యాలకింత, దేవుని కార్యక్రమాలకింత, కుటుంబ అవసరాల కోసం ఇంత. 3 భాగాలు. ఎప్పుడు కూడా మనకు వచ్చే నెల సంపాదనను 3 భాగాలుగా చేసుకోవాలి. ఆ 3 భాగాలలో మొదటి భాగం దేవునిది, దేవునికి తీసేయాలి. ఆ తర్వాత ధర్మ కార్యక్రమాల కోసం కొంత తీసేయాలి. ఆ తర్వాత మిగిలింది అది మన కోసం అని వాడుకోవాలి. మీరు నెలలో మీరు సంపాదించే సంపాదన టెన్షన్గా జీతం పడిందంటే వెంటనే 3 భాగాలుగా డివైడ్ చేయండి. ముందు దేవునికి తీయండి, 2 ఇతరుల కొరకు తీయండి, 3 ఆ తర్వాత మీకోసం ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ కొర్నేలు చేసే పని అది. ఇంకొక విషయం చెప్పుకుంటారా? షాకింగ్. అసలు కొర్నేలు క్రైస్తవుడు కాదు, అప్పటికి ఇంకా క్రైస్తవుడు కాదు, అప్పటికి క్రీస్తు గురించి తెలియదు. అప్పటికి కేవలం ఒక యూదుడు, అంటే యెహోవా దేవుని మాత్రమే ఎరిగినవాడు తప్ప ఇంకా యేసును సువార్త విన్నవాడు కాదు, క్రీస్తును అంగీకరించిన వాడు కాదు, రక్షణలోనికి వచ్చినవాడు కాదు. కానీ అప్పటికే ఎంత నీతిగా ఉన్నాడు చూడండి. అందుకు దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు. బహుధర్మము చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా తను చేసిన ధర్మాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుకున్నది లేదండి పాపం ఆయన. ఎందుకంటే మనం చేసేది ధర్మం అయినప్పుడు ఆ ధర్మం ఎవరికో తెలియాల్సిన అవసరత లేదు. కొంతమంది చేస్తుంటారండి. ఎందుకు చేస్తుంటారంటే అందరికీ తెలియాలనే చేస్తుంటారు. అందరూ చూడాలి, అందరికీ తెలియాలి, అందరూ నా కోసం గొప్పగా అనుకోవాలి, నన్ను గొప్పగా చూడాలి, నన్ను ఆకాశవంతిత్తులో కూర్చోబెట్టాలి. ప్రజల మెప్పు కోసం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ యేసుప్రభులు ఎవరో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? మీరు ధర్మము చేయునప్పుడు మీ కుడి చేయితో చేసేది ఏ చేయి కూడా తెలియదు. అలానే చేస్తున్నారా? చెయ్యరు. ఏదైనా చర్చికి ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అంతే. ఏ షాపులో కొంటామో ఆ షాపు నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆ వస్తువు నిండా పేర్లే. ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద పేరు, కుర్చీ ఇస్తే కుర్చీ వెనక పేరు,
బీరువా ఇస్తే బీరువా వెనకాల బీరువా ముందు పేరు. ఏది ఇవ్వండి, మన పేరు లేకుండా ఏమి ఇస్తాం? ఏమి ఇవ్వు. ఎందుకు మరి మనం ఇచ్చామని ఎలా తెలియాలి? ఆయనేమో నీవు కుడి చేయితో చేసేది ఏ చేయికి తెలియకూడదు? ఎడమ చేయికి తెలియకూడదు. పొరపాటును చదివేటప్పుడు ఎవరి పేరైనా మిస్ అయింది అనుకోండి, ఇంక అయిపోయినట్టు చదివిన వాళ్ళను. అక్కడ కూర్చొని నా పేరు ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తుంటారు. వాక్యం వినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదండి వాళ్ళకు. పేర్లు చదవటం ప్రారంభించారు అని అంటే అటెన్షన్ అయిపోతారు. అప్పటి వరకు వాక్యం విన్నప్పుడు కూడా అటెన్షన్గా ఉండరు. పేర్లు చదువుతున్నారు. నా పేరు ఎప్పుడు వచ్చింది, మా తమ్ముడి పేరు ఎప్పుడు వచ్చింది, మా ఆవిడ పేరు ఎప్పుడు వచ్చింది, మా ఆయన పేరు ఎప్పుడు వచ్చింది, మా పిల్లల పేరు ఎప్పుడు వచ్చింది అంటే ఇక్కడ పేర్లు, ఈ పేర్లు కాదు మీకు పరలోకం. మీ పేర్లు జీవగ్రంథంలో ఉండాలి. ఎవని పేరైనను జీవగ్రంథమునందు కనబడని ఎడలవాడు మండుచున్న అగ్నిగుండం. అక్కడుందో లేదో మాకొద్దు, అక్కడ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ మాత్రం మాకు ఉండాలి. ఎందుకు? మనం ఎందుకు చేస్తున్నాం? గొప్పల కోసం. దయచేసి ఆ విధమైన ఆలోచన ఉంటే మానుకోండి. ఏ ప్రయోజనం ఉండదు మీకు దాని వలన. చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యండి. దేవుని కొరకని చెయ్యండి. దేవుడు చూస్తే చాలని చేయండి తప్ప మనుషులు చూడాలని వద్దు. ఇక్కడ కొర్నేలి బహుధర్మము చేయువాడు అని రాయించాడంటే నెలలో ఆయన జీతం అంతా కూడా ధర్మకార్యాలకు అయిపోతుందా? ఇప్పటికి ఎన్ని? 1 శతాధిపతి, 2 భక్తిపరుడు, 3 తన కుటుంబంతో భయభక్తులు కలిగిన వాడు, 4 ధర్మకార్యాలు. అప్పుడప్పుడు చేస్తున్నాడా? కొన్ని చేశాడా? బహుధర్మ కార్యాలు అన్నాడు. ఎప్పుడైనా అన్నం పెట్టారండి ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి బయట? ఎవడు రాత్రిపూట ఏమంటే పాస్టర్ గారు చదివారు, నాకు చాలా సంతోషం వేసింది. నేను అన్న కూడా దగ్గరకు చెప్తున్నాడు. అంటే ఈ 2 రోజులు సభలలో పెట్టిన కానుకలు ఏవైతే ఉన్నాయో ఈ కానుకలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఏమంటే ఈ ట్రై సిటీస్లో, ఆ ఫుట్పాత్ల పైన, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో ఎవరో లేక పడిపోయి ఉంటారే అనాథలుగా, అలాంటి వారికి ఒక్క పూట భోజనం పెడతాం, వారికి ఒక్క పూట ఆకలి తీరుస్తాం. నిజంగా వారి కొరకు మనం ఇచ్చేటువంటి ఏమంటే ప్యాకెట్, ఆ భోజనం ప్యాకెట్, ఆ వాటర్ బాటిల్ అవన్నీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు, వాళ్ళ భోజనం చేస్తున్నప్పుడు ఎన్ని రోజులైంది భోజనం లేక అని వాళ్ళు ఆనందంతో తింటూ కడుపు నిమురుకుంటుంటే మన కళ్ళల్లో కదిలే ఆ ఆనందం, కనిపించే ఆ సంతోషం, అది నువ్వు మంచి బిర్యానీ చేసుకుని తిన్నా రాదు నీకు. అది ఎదుటివాడు ఆకలి తీర్చే కార్యక్రమం ఉండదు. ఇది ధర్మం, ఇది ప్రజలకు మనం చేసే ఉపకారం. ఇది ఒకనాడు కొర్నేలి రెగ్యులర్గా చేసేవాడట. ఇది ఆయనలో మనం చూసిన 4వది. 5వది చూద్దామా తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవడన్న తర్వాత ఇంకా కొంచెం చాలా షాక్కు లోనైపోయాను. ఎందుకంటే అయ్యా ఎల్లప్పుడూ దేవునికి నువ్వు ఎలా అయ్యా ప్రార్థన చేయగలుగుతున్నావు? డ్యూటీ ఎలా చేయగలుగుతున్నావు? ధర్మకార్యాలు ఎలా చేయగలుగుతున్నావు? కుటుంబాన్ని ఎలా చూసుకోగలుగుతున్నావు? వీటితో పాటు మళ్ళా నీకు ప్రార్థనకి ఎక్కడదయ్యా టైము? మాకు ఆదివారం ఆరాధనకు రావడానికి టైం దొరకట్లేదయ్యా. మేము వాక్యం చదువుకోవడానికి మాకు టైం లేదు. రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేసుకుందామంటే కూడా బిజీ అయిపోయి పడుకుంటున్నాం ఓపిక లేక. మరి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం? హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అని అడుగుతా ఆయన అంటాడు, ఒరే చెయ్యాలన్న మనసు ఉండాలి కానీ అన్నీ సాధ్యమే. ఏదో మనం కూడా చెప్తుంటాం కదా, ఒక సామెత డైలాగ్ కొడుతుంటాం కదా, మనసు ఉంటేనట మార్గం అట. నీకు అసలు ప్రార్థన చెయ్యాలన్న ఆలోచనే లేదు. ఇక నీకు ఆలోచన లేనివాడికి నీకు ఏ మార్గం కనబడుతుంది? ఏది కనబడదు. కానీ నేను ప్రార్థన చెయ్యాలి అంటే ఒక సంకల్పం, ఒక బలమైన నిర్ణయం నువ్వు తీసుకొని చూడు, ఖచ్చితంగా నీకు అన్ని ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఇతన్ని చూసినప్పుడు ఏంటి ఇవన్నీ లక్షణాలు కలిగిన వాడా ఇతను కొర్నేలి? అవును. అందుకే దేవుడికి నచ్చాడు. వెంటనే ఇంత మంచివాడికి రక్షణ అవసరం, ఇంత మంచివాడిని ఎలా పోగొట్టుకోవాలి? అందుకే వెంటనే పరలోకం నుండి దూతను పంపాడు. పరలోకం నుండి దూత దిగిపోయింది కొర్నేలి ఇంటికి.
వచ్చినటువంటి దూత కొర్నేలితో మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దామా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలిచిన దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. నీ ప్రార్థనలో స్వార్థం లేదు, నీ ధర్మ కార్యాలలో మనుషుల మెప్పు లేదయ్యా. మనుషులు చూడాలని చెయ్యలేదయ్యా, మనుషులు గుర్తించాలని చెయ్యలేదయ్యా. అందుకే నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను జ్ఞాపకార్థముగా ప్రభు యొక్క సన్నిధికి చేరాయి. గుడ్ న్యూస్, శుభవార్త. మీ ఇంటికి రక్షణ రాబోతుంది రేపు. రక్షణ రావటం అంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు యెరికోలో యేసుప్రభుల వారు, జక్కయ్య నేడు ఈ ఇంటికి ఏమొచ్చి ఉన్నది అన్నాడు? రక్షణ. నేడు నీ ఇంటికి రక్షణ అన్నాడు జక్కయ్యతో. ఆ రక్షణ అనేది ఎంత విలువైంది అనుకుంటున్నారు? అది రక్షణను నువ్వు కోట్లు పెట్టి కొనలేవు. రక్షణ అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని నీకున్న ఆస్తులతో నువ్వు కొనలేవు. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము. ఎంత గొప్ప రక్షణ కాకపోతే ఎంత గొప్ప రక్షణ అని మాట్లాడతాడు ఎవరు? పౌలు గారు హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు. నీకు ఎన్నైనా ఉండనివ్వండి, రక్షణ అనేది లేకపోతే నీకు పరలోకపు ద్వారాలు తెరవబడవు. నీ దగ్గర అయ్యా నువ్వు అంబానీ కావచ్చయ్యా, నువ్వు ఎలన్ మస్క్ కావచ్చయ్యా, లేదా నువ్వు జుగన్బర్గ్ కావచ్చయ్యా, నువ్వు ఎవరైనా నీ దగ్గర ఎన్ని లక్షల కోట్లైనా ఉండనివ్వు, రక్షణ లేకుండా పరలోకానిలో అడుగు పెట్టలేవు నువ్వు. మీలో ఎవరైనా ఇంకా రక్షణ తీసుకోకపోతే, రక్షణలో అడుగు పెట్టకపోతే త్వరగా ఆలోచించండి. రక్షణ లేకపోతే మనం పరలోకానికి వెళ్ళం. అందుకే ఎంత గొప్పవాడికి ఒక్కటి తక్కువైపోయింది, రక్షణ లేదు. ఎవరికి రక్షణ లేదు? కొర్నేలికి రక్షణ లేదు. అందుకే వెంటనే దూత దేవుడు పంపాడు, మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ ఇంటికి పక్కనే ఉన్నటువంటి యొప్పే అనేటువంటి ఒక పట్టణం ఉంది. యొప్పే అనే ఒక పట్టణం, ఆ పట్టణంలో సీమోను అనే ఒక చర్మకారుడు ఉన్నాడు. అతని ఇంట పేతురు అనేటువంటి దైవజనుడు ఆ ఇంట్లో దిగాడు. ఇమీడియట్గా మనుషులు పంపు, రప్పించుకో, ఇంట్లో ప్రార్థన పెట్టించుకో, గృహకూడిగా పెట్టుకో అన్నాడు. అంతే, అదే ప్రార్థన పెట్టి గృహకూడిగా పెట్టించుకో అని. పేతురంతటి వాడు ఇప్పుడు ఎవరింటికి వస్తున్నాడు? కొర్నేలి ఇంటికి వస్తున్నాడు. పేతురు ఆయన స్థాయి ఏంటి? వచ్చి ఎక్కడ మాట్లాడాలి ఇప్పుడు? కొర్నేలి ఇంట్లో మాట్లాడాలి. అంటే గృహకూడికకు హాజరవుతున్నాడు పేతురు గారు. ఇప్పుడు పేతురు గారి ద్వారా కొర్నేలి ఇంట్లో గృహకూడిక. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పంగా విన్నాను గృహకూడికల గురించి. ఏంటి నాకు ఒక విషయం చాలా షాక్ అనిపించింది. ఏంటి 5 సంవత్సరాలకు ఒక్క మార వచ్చేది. ఇప్పుడు దేశమంతా కుంభమేళ గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చిందట? 144 సంవత్సరాలకు ఏమో ఒక్కసారి వచ్చిందట ఆ కుంభమేళ. ఎందుకు మళ్ళీ రాదు ఇప్పట్లో? 144 సంవత్సరాలకు ఒక్క మారు వచ్చి కుంభమేళకు వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు పాపం. ఆ తొక్కిసలాట్లో చచ్చిపోయారు. ఇప్పటికి కొన్ని కోట్ల మంది వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే ఇప్పుడు రాదు కదా. అలానే మన ప్రాంతాల్లో పుష్కరాలను మనం వింటుంటాం. సుమారు 12 సంవత్సరాలకి ఏమో ఒకసారి వస్తుంటాయని. వాటి కోసం కూడా చూడండి జనాలు ఎలా వెళ్ళిపోతుంటారో. మీకు ఎప్పుడంటే వచ్చేది గృహకూడిక 5 ఏళ్లకు. నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి మీ వంతు ఎప్పుడంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిద్దా? మరి ఎందుకు? మరి టర్మ్ కదా, కుటుంబాలు ఎక్కువ కదా సంఘంలో. ఒక్కో వారంలో ఒక్కో కుటుంబం అంటే మీ వంతు రావడాలంటే మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి నువ్వు. ఏమండి చాలా అవసరం అండి అవి.
ఇప్పుడు మనం ముందుకెళ్తుంటే మనకు అర్థమవుతుంది, ఇంకా దాని గురించి ఇంకా కొంచెం మనకు ముందుకెళ్తుంటే తెలిసిపోతుంటుంది. ఏమండి ఇప్పుడు ఎవడు కొర్నేలి ఎప్పుడైతే దూత చెప్పిన వెంటనే వెంటనే ఆలోచించాడు. తన దగ్గర పనిచేసే సైనికుల్లో వెంటనే పేతురు దగ్గరికి పంపుతున్నాడు. మీరు వెంటనే 8వ వచనానికి వచ్చేసేయండి. ఇప్పటి వరకు మనం 5 క్యారెక్టర్స్ చూసాం ఆయనలో. 6వ క్యారెక్టర్ ఏంటో చూద్దాం. 8వ వచనానికి వచ్చేటప్పటికి 7వ వచనంలో, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి, ఇక్కడ నన్ను ఇంకా బాగా ఆలోచింపచేసిన విషయం ఏంటంటే, తన యొద్ద ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేటువంటి సైనికులలో ఒకడు. ఎందుకంటే ఆమె శతాధిపతి కదా, ఆయన కూడా బాడీ గార్డ్స్ ఉంటారు కదా, శతాధిపతికి కూడా తగ్గ సైనికులు ఉంటారు. మీకు తెలుసు కదా, ఒక సిఏ గారు వచ్చారంటే ఆయనకు ఒక బాడీ గార్డ్ ఉంటారు. ఒక డిఎస్పీ గారు వచ్చారంటే, అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చారంటే ఆయనకు ఉంటారు. ఎస్పీ గారు వచ్చారంటే ముందు చూడ ఎంతమంది ఉంటారు. మరి ఒక శతాధిపతి వచ్చాడంటే ఆయన దగ్గర ఎప్పుడు ఉంటారు సైనికులు. ఇక్కడ ఆయన యొద్ద ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేటువంటి ఒక సైనికుడు, అతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే అతను భక్తిపరుడు అని రాయబడిందండి. ఎందుకు అతను భక్తిపరుడు అయ్యాడు అంటే, కొర్నేలి యొక్క భక్తి, ఆ ప్రభావం తన దగ్గర పనిచేస్తున్న సైనికుడి మీద కూడా పడిందా. ఎంత విచిత్రంగా ఉంది చూసారా. తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి కూడా కొర్నేలిని చూచి ప్రభావితుడయ్యాడు. అతను కూడా భక్తిపరుడుగా మారిపోయాడు. ఎప్పుడైనా కానివ్వండి మిమ్మల్ని చూసి ఎవరైనా భక్తులుగా మారిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని చూసి మీ మాట, మీ చూపు, మీ ప్రవర్తన, మీ భక్తి జీవితాన్ని చూసి చుట్టూ ఉన్నవారు ఎవరైనా మీరు వాక్యం చెప్పకుండా వారిని మార్చే సందర్భాలు, మీ భక్తిని చూసి మారిన వాళ్ళు, మనల్ని చూస్తే ఉన్న భక్తి కూడా పోద్ది. మనల్ని చూసిన వాడికి ఉన్న భక్తి కూడా పోతుంది. కానీ కొర్నేలుని చూసిన వాడికి లేని భక్తి వచ్చేసిందట. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప సాక్ష్యం కదండి అది కొర్నేలు గురించి. మీరు అనుకుంటున్నారేమో, పేతురు గారు బైబిల్లో రాయబడిన మాట, భర్త ఒకవేళ అవిధేయుడైతే పవిత్రమైన ప్రవర్తనతో కూడిన నీ సత్ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే నీ భర్తను నువ్వేమొచ్చున్నాడు రాబట్టుకోవచ్చు. భార్యకి చెప్పాడు. అవును, భర్త అవిధేయుడు కావచ్చు, వాక్యం తెలియనివాడు కావచ్చు, భక్తిహీనుడు కావచ్చు, కానీ నీ భక్తిని చూపించు నీ భర్తకు. నీ పవిత్రమైనటువంటి నీ భక్తిని చూపిస్తే వాక్యం చెప్పకపోయినా వాక్యం లేకుండా అతన్ని కూడా నువ్వు రాబట్టుకోవచ్చమ్మా అన్నాడు. ఇక్కడ కూడా జరిగింది అదేనండి. ఇక్కడ అతను వాక్యం చెప్పాడా లేదో కొర్నేలు మనకైతే తెలియదు, కానీ కొర్నేలు చూసిన తర్వాత ఆటోమేటిక్గా సైనికుడు కూడా ఏమైపోయాడు, భక్తిపరుడు అయిపోయాడు. నీ దగ్గర, నీ ఇంట్లో నీ పిల్లలు నిన్ను చూసి భక్తిలోకి రావాలి. భక్తి కలిగిన భార్యను చూసి భక్తి లేని భర్త భక్తిపరుడు అవ్వాలి. భక్తి కలిగిన భర్తను చూసి భక్తి లేని భార్య భక్తిపరులు అవ్వాలి. భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా మీ భక్తిని చూసి మీ పిల్లలు ప్రభావితం చెందాలి. లేదా పిల్లలుగా మీదే భక్తి అయితే మీ భక్తిని బట్టి తల్లిదండ్రులు కూడా మీ భక్తిని మెచ్చి వారు కూడా భక్తిలోనికి రావాలి. ఇది ఒక కొర్నేలి కుటుంబం అంతా భక్తి కలిగిన వారు కదా. కొర్నేలు కుటుంబం అంతా భక్తి కలిగిన వారైనప్పుడు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా భక్తులైపోతారు. అలా మార్చుకున్నాడు. అంటే ఇక్కడ 6వది మనం చదువుతున్నప్పుడు తన భక్తితో తన దగ్గర పనిచేసేవాడిని కూడా మార్చుకున్నాడు అనేది ఒక 6వ లక్షణంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా అలా మనం చదువుతున్నప్పుడు ఒక 3 వ్యక్తులను దేవుని కొర్నేలు గారు పేతురు కొరకు యొప్పేకి పంపాడు. ఇప్పుడు 3 వ్యక్తులు పేతురు గారి కోసం వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత 21వ వచనం, పేతురు ఆ మనుషుల యొద్దకు, అదే అధ్యాయం 21, పేతురు ఆ మనుషుల యొద్దకు తిరిగి వచ్చి, ఇదిగో మీరు వెతకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, ఎవరు? ఆ వచ్చిన 3 మనుషులు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ 3 మనుషులు? కొర్నేలు యొద్ద నుంచి వచ్చారు. కొర్నేలు పంపినటువంటి 3 మనుషులు కొర్నేలు గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే చెప్తున్నాడు, నీతిమంతుడును అని మాట్లాడాడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు నీతిమంతుడు అని? ఈ 3 సైనికులు కొర్నేలు కొరకు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, అయ్యా మేము కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి దగ్గర నుంచి వచ్చాం, ఆయన ఎలాంటి వాడు తెలుసా, ఆయన నీతిమంతుడయ్యా అన్నాడు. ఏమండి, ఒకవేళ మీలో ఎవరైనా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ గురించి ఏం చెప్తారో ఒకసారి ఆలోచించండి.
ఒకవేళ మీ దగ్గర ఏమంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలే కావచ్చు, మీ పిల్లలు మీ గురించి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? మీ పిల్లలు ఏం చెప్తారు? మా తల్లిదండ్రులండి వాళ్ళు చాలా నీతిమంతులండి, మా తల్లిదండ్రులండి చాలా భక్తిపరులండి, మా తల్లిదండ్రులండి మంచి ప్రార్థన పరులండి, మా తల్లిదండ్రులండి ఎప్పుడు వారు కన్నీటితో దేవుణ్ణి అడుగుతుంటారండి అని మన పిల్లలు మన గురించి చెప్పగలిగిన సాక్ష్యం మనం ఏమైనా సంపాదించుకోగలిగామా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పని చేస్తున్న వారు తమ యజమాని గురించి పేతురు గారి దగ్గరకు వచ్చి వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా కొర్నేలి అని ఆయన దగ్గర మేము పనిచేస్తున్నాము, ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటి? నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటి అంటే, నీతి కలిగిన వాణ్ణి నీతిమంతుడు అంటారు, ధనం కలిగిన వాణ్ణి ధనవంతుడు అంటారు, నీతి కలిగిన వాణ్ణి నీతిమంతుడు అంటారు. ఇంతకీ నీతి అనేది ఏంటి? మరలా నీతి అనేది ఎలా వస్తుంది? మీరు ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయములో లాస్ట్ వచనం మీరు తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో చివరి వచనాన్ని మీరు చదువుకుంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించుట వలన నీతి కలుగుతుంది అని రాయబడింది అక్కడ. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించే వాడికి ఏం వస్తుందట? నీతి. నీతి వస్తే అతను ఏమవుతాడు? నీతిమంతుడు. అంటే వీళ్ళు చెప్పకనే ఏమని చెబుతున్నారన్నమాట, మా కొర్నేలి అనే యజమాని శతాధిపతి ఆయన దేవుని ఆజ్ఞలను అనుసరించువాడు. ఏమంటే ఒక్కసారి ఇప్పటి వరకు మనం ఎన్ని క్యారెక్టర్స్ అతనిలో చూసాము. ఒకసారి అతను ఒక శతాధిపతి అనేది మొదటగా విన్నాము, 2 భక్తిపరుడు అని విన్నాం, 3 కుటుంబంతో భక్తి కలిగిన వాడు విన్నాం, 4 బహు ధర్మ కార్యాలు చేస్తున్నాడని విన్నాం, 5వది వచ్చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని విన్నాం, 6వది వచ్చేసి తన భక్తితో తన దగ్గర పనిచేసే వాళ్ళను కూడా మార్చుకోగలిగాడు అన్నది 6వది విన్నాం. 7వ క్యారెక్టర్ ఏంటంటే అతను నీతిమంతుడు. నీతిమంతుడు అని అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు అని అర్థం. ఎన్ని క్యారెక్టర్స్ చూసాం? 7. మర్చిపోకండి 7 క్యారెక్టర్స్, ఎందుకంటే మీకు చాలా అవసరం చివరిలో మీకు. 7 క్యారెక్టర్స్ చూసాం. 8వది చూద్దాం. 8వ క్యారెక్టర్ తర్వాత అతను మాట్లాడుతూ అతను నీతిమంతుడు 7 అయిపోయింది. దేవునికి భయపడువాడు. 8వ క్యారెక్టర్ ఏంటంట? అతను దేవునికి భయపడువాడు. మన టైటిల్ ఏంటంటే 2 రోజుల కోసం టైటిల్ పెట్టుకున్నాం, భయం లేని జనం భయపెడుతున్న దైవం. భయం లేని జనం అని మనం అంటే, వీళ్ళు ఏమంటున్నారంటే ఈ జనాలకు భయం లేదేమో కానీ మా కొర్నేలి గారికి మాత్రం భయం. దేవునికి భయపడువాడు, దేవునికి భయపడువాడు అని ఎవరో కాదు, తన దగ్గర పని చేస్తున్న వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఇది ఎన్నో క్యారెక్టర్ అండి? 8. 9 చూద్దామా? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు అన్నాడండి. ఇది ఎన్నో క్యారెక్టర్ అండి? ఇది 9. యూదా ప్రజలందరి వలన మంచి పేరు అన్నాడండి. నిజంగానండి ఇది చాలా కష్టం. ప్రజలందరూ అంటే ఆ కైసరియలో ఉన్న యూదులు, ఆయన కైసరియలో ఉన్నాడు కదా, కైసరియలో ఏ యూదుల దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకంటే యూదుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇతను యూదులతో సహవాసం చేస్తున్నాడు, ఇతను యెహోవా దేవుని నమ్మాడు, ప్రతి శనివారం విశ్రాంతి దినాన్న వారితో పాటు కలిసి ఆ సున్నగోగు సేవితున్నాయో వాటిలో కలిసి దేవుని ఆరాధిస్తున్నాడు కనుక అతని సహవాసం యూదులతో. కనుక ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యూదులలో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి కొర్నేలి ఎలాంటి వాడు అని అడిగితే అందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఏంటంటే, అబ్బబ్బబ్బా అతను చాలా మంచివాడండి, మంచివాడండి. అందరూ చెప్తున్నారు సంఘంలో, యూదులందరూ. నీ పేరు చెప్పారనుకో సంఘంలో ఏమంటారో? ఏమండి, బేతేల్ బ్యాప్టిస్ట్ సంఘంలో మీరు ఒక ఫ్యామిలీ, మీరు ఒక వ్యక్తి అయితే మీ పేరు చెప్పి ఏమండి ఎలాంటి వాడండి అన్నారు అనుకోండి, ఆడి గురించి ఎందుకండి బాబో, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి, అమ్మో వాళ్ళతో మాట్లాడలేమండి, ఆడ ఎందుకంటే వేస్ట్ అండి. ఏంటి మన గురించి ఉన్న సాక్ష్యం ఏంటి? కానీ కొర్నేలి గురించి అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఎవరిని అడిగినా అందరూ కూడా
మంచివాడండి, మంచి మనసున్నవాడండి, మంచి మాట తీరండి, మంచి ప్రవర్తన అండి, మంచి త్యాగధనుడండి, మంచి క్రమశిక్షణ కలిగిన వాడండి. ఏమండి, టైం అంటే టైమేనండి, మాకు తెలుసు కదండి. పంక్చువాలిటీ అసలే ఆర్మీలో చాలా స్ట్రిక్ట్. క్రైస్తవుడు అంటే ఒక విషయం చెప్పమంటారండి, బాగా జీవితకాలం అంతా గుర్తుంచుకుని ఒక మాట చెప్తాను. క్రైస్తవుడంటే క్రమశిక్షణకు మారు పేరు. క్రైస్తవుడు అంటే రెండు విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, సోమరి అయిన వాడు క్రైస్తవుడు కాడు. సోమరి అయిన వాడు క్రైస్తవుడు కాడు. సోమరి అయిన వాడు క్రైస్తవుడు కాడు. బద్ధకస్తుడైన వాడు క్రైస్తవుడు కాడు. మీలో ఎవరిలోనైనా సోమరితనం, బద్ధకము ఉందంటే మీరు రాసుకోవాలి, క్రైస్తవుణ్ణి కాదు. ఎందుకు చెప్పమంటారా? మన తండ్రి, ఆయన పనిచేసే లక్షణం, పనిచేసే స్వభావం కలిగిన వాడు మన తండ్రి. యేసుక్రీస్తు ఆయన పని చేస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత తండ్రి గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. యేసుక్రీస్తు నేనును పని చేయుచున్నాను. పరిశుద్ధాత్మదేవుడు ఆయన పని చేస్తున్నాడు. ఇంకా చెప్పమంటారా? అపోస్తలులు ఉన్నారు. పేతురు గారు కానీ, యాకోబు గారు కానీ, యోహాను గారు కానీ, ఆంద్రయ్య కానీ. యేసు ప్రభు పేతురుని, యాకోబును పిలిచాడు. పేతురుని, యాకోబును మొట్టమొదటగా, పేతురు ఆంద్రయ్యను మొదటగా పిలిచినప్పుడు వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు పిలవలేదు, వారిని కూర్చొని ఊసులాడుకున్నప్పుడు పిలవలేదు, ముచ్చట్లు పెట్టినప్పుడు పిలవలేదు. యేసు ప్రభు వారిని పిలిచేటప్పటికట వాళ్ళు సముద్రములో చేపలు పడుతున్నారట, పనిలో ఉన్నారు. వాళ్ళు చేపలు పడుతుండగా పిలిచాడు, అంటే పనిలో ఉన్న వారిని పిలిచాడు. బాగా ఆలోచించండి. రెండు, నెక్స్ట్ పిలిచింది ఎవరిని అని అంటే జెబెదయి కుమారులు యాకోబు, యోహాను పిలిచాడు. వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వారు వలలు బాగు చేసుకుంటున్నారు అని రాయబడింది మత్తయి సువార్తలో. అంటే యాకోబు, యోహానులు వలలు బాగు చేసుకుంటున్నారు, పేతురు, ఆంద్రయ్య వలలు వేశారు. అంటే పనిలో ఉన్నప్పుడు పిలిచాడా, పడుకున్నప్పుడు పిలిచాడా? పడుకున్నోడు నాకెందుకు, పనిచేసేటోడే కావాలి. పడుకునేటోడు వద్దు, నాకు తిరిగేటోడు వద్దు, సోమరైన వాడు నాకు అవసరం లేదు. ఏలియాకి చెప్పాడు, ఎలీషాని పిలువు అన్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళేప్పటికి ఎలీషా ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలీషా నాగలితో తన పొలంని దున్నుతున్నాడట. అంటే అక్కడ తన నాగలితో పొలము దున్నుతున్న ఎలీషాని పిలిచాడు. చేపలు పట్టుకుంటున్న పేతురును, ఆంద్రయ్యని పిలిచాడు. వలలు బాగు చేసుకుంటున్న యాకోబు, యోహాను పిలిచాడు. నువ్వు తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, యేసు ప్రభు పని చేస్తున్నాడు, అపోస్తలులు పని చేస్తున్నారు, మనం మాత్రం తినేసి పడుకుంటే మనమేం క్రైస్తవులు? పౌలు గారు అంటారా, ఆయన నా స్వహస్తములతో నేను కష్టపడుతున్నాను, నేను పని చేసుకుంటున్నాను అన్నాడు పౌలు గారు కూడా. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని ఆదాము నిర్మించాడు. ఆదాము నిర్మించి ఏదేని తోటలో పెట్టి నాయన రెస్ట్ తీసుకో అన్నాడా? సేద్యం చెయ్యి, ఏదేని తోట మొత్తం నువ్వు సేద్యం చేయాలయ్యా, నీళ్ళు పెట్టాలయ్యా, వాటి జాగ్రత్తగా చూసుకోవాలి. పని అసలు సోమరితనం ఏంటండి క్రైస్తవుడిలో? క్రైస్తవుడా, నీలో సోమరితనం అనేది ప్రవేశించిందనంటే సాతానుగాడు నీలో పోసిన మందది. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు సోమరితనం అస్సలు పనికిరాదు, వదిలేయండి. అందుకే కదా సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టు, బుద్ధి తెచ్చుకో, మారు అన్నాడు. రెండోది ఏంటంటే టైం, పంక్చువాలిటీ, క్రమశిక్షణ, డిసిప్లైన్. క్రైస్తవుడు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. క్రైస్తవుడు అంటే క్రమశిక్షణ, డిసిప్లైన్. టైంకు రావడమా, వెళ్ళటమా, వచ్చిన ఆ పని పూర్తి చేసుకోవటమా, ప్రతి విషయంలో క్రైస్తవుడు ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగిన వాడు. క్రమశిక్షణ లేనివాడు క్రైస్తవుడు కాడు, పని చెయ్యని వాడు క్రైస్తవుడు కాడు. ఈ రెండింటిని మీ జీవిత కాలం అంతా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూస్తుంటే అతని గురించి మాట్లాడుతూ, ఎవరి కోసం? కొన్నిల కొరకు మాట్లాడుతున్నప్పుడు అతను నీతిమంతుడు 8వ లక్షణం, దేవునికి భయపడువాడు 8వ లక్షణం, 9 యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు అని 9 క్యారెక్టర్స్ అండి ఇప్పటి వరకు మనం అతని గురించి చూసాం.
ఓకే, వాళ్ళు వెళ్ళారు, పేతురు గారిని రమ్మన్నారు, పేతురు గారు వచ్చారు. పేతురు గారు కైసరియలో ఉన్నటువంటి తన ఇంటికి వచ్చేటప్పటికి, ఎవరింటికి? కొర్నేలి ఇంటికి వచ్చేటప్పటికి కొర్నేలి ఏం చేశాడు చూద్దాం. 24వ వచనంలో, మరునాడు వారు కైసరియలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండను. ఎందుకు? ఇప్పుడు పేతురు అనే దైవజనుడు నా ఇంటికి రాబోతున్నాడు. పేతురు అనే దైవజనుడు నా ఇంటికి వచ్చేటప్పటికి ఆ పేతురు గారి ద్వారా వాక్యము, అతను చెప్తున్న వాక్యాన్ని నేను మాత్రమే వింటే ఏం బాగుంటుంది, నా కుటుంబం మాత్రమే వింటే ఏం సరిపోతుంది, నా బంధువులను కూడా పిలిపించాలి, నా స్నేహితులు కూడా పిలిపించాలి, నాతో పనిచేసే వాళ్ళని కూడా పిలిపించాలి, అందరినీ కూర్చోబెట్టాలి, పేతురుతో వాక్యం వినిపించాలి. రేపొద్దున మీరు గృహ కూడికి పెట్టుకున్నప్పుడు కూడా చేయాల్సింది ఇదే. మా ఇంటి వరకు మాత్రం అంటే కుదరదు, మా సంఘం వరకు అంటే కుదరదు. మీ చుట్టూ ఉంటారు కదా ఇరుగు పొరుగు, లేదా మీ బంధువులు ఉంటారు కదా, మీ స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు సంఘానికి రమ్మంటే రారు, సభలకు రమ్మంటే రారు, కనీసం మీ ఇంట్లో ప్రార్థన అంటే నేను వస్తారు కదా. అప్పుడు మీరు తెలివిగా ఏం చేయాలి? ఏమండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం రండి అని ఇరుగు పొరుగు వారిని, బంధువులను, స్నేహితులను, మీతో పనిచేసే వాళ్ళను అందరిని పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కగా వాక్యం వినిపిస్తే ఏ మాట ఎవరి హృదయాన్ని నొచ్చుకుంటుందో, ఏ మాట ఎవరి హృదయాన్ని మారుస్తుందో మనకు తెలియదు కదా. అలా కూడా మీరు సువార్త పనిలో, దేవుని పనిలో మీరు పాలిభాగస్తులు అవుతున్నట్లు ఉంటుంది. కనుక మీ కుటుంబంలో ఏమంటే ఇక్కడ ఏమంటాడు, ఇతను కేవలం కుటుంబం కొరకే ఆలోచిస్తే మిగతా వాళ్ళని పిలవాల్సిన పని లేదు. కొర్నేలి లేదు, నేనే కాదు, నా బంధువులు, స్నేహితులు అందరూ వినాలి. ఇంకా చెప్పాలంటే అందరూ రక్షణలోనికి రావాలన్న కోరిక కలిగిన వాడు ఆయన. ఎవరు? కొర్నేలి. ఇది 10వ చూసాం. 11 చూస్తామా? 11:25 వచనంలో పేతురుని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అని చూస్తుంటేనండి చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తనతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, తనకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పేతురు రాగానే నేను శతాధిపతిని కదా అనుకోలేదు ఆయన. పేతురును చూడగానే వెంటనే ఆయన పాదాల మీద పడిపోయాడు. అంటే శతాధిపతిని అన్న గర్వం ఎక్కడ తనలో కనపడలేదంటే, ఎక్కడా కనపడలేదు. నీకున్న నీ పేరు పక్కన ఎన్ని డిగ్రీలున్నా, నీ పేరు పక్కన ఎన్ని హోదాలున్నా చర్చి గేటు బయట వదిలేసి రావాలి ఇక్కడికి. చర్చి గేటు వరకే నీకున్న హోదా, చర్చి గేటు వరకే నీ స్థాయి, నీ స్థితి ఏదైనా. లోపలికి వచ్చావా, ఇక్కడ నీ కులమనో, ధనమనో, అధికారమనో, నీ హోదానో, నీ స్థాయి అనో ఏ ఒక్కటి ఇక్కడ నువ్వు చూపించిన నువ్వు క్రైస్తవుడు కాదు. మరలా ఒక్కసారి ఇందులోకి వచ్చిన తర్వాత నేను యూదుడను, నేను గ్రీసు దేశస్థుడను, నేను దాసుడను, నేను స్వతంత్రుడను, నేను స్త్రీ, నేను పురుషుడు అన్న తారతమ్యం, అన్న భేదం సంఘంలో ఉండడానికి వీల్లేదు. ఎవరు? నేను క్రైస్తవుడను, పరిచారకుడను, క్రీస్తుకు దాసుడను. నేను క్రీస్తుకు దాసుడను అన్న ఆలోచనతో ఆరాధనలో కూర్చొని నువ్వు ఆరాధన చేస్తే ఈ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నేను బిగ్ బాస్ అన్నా వరకు నీ ఆరాధన ఎవ్వడూ పట్టించుకోడు, దేవుడి దగ్గరికి వెళ్ళదు. అది నువ్వు బాస్ అయితే కావచ్చు అక్కడ, కానీ ఇక్కడ మాత్రం దేవునికి దాసుడవు. ఇక్కడ కొన్నేళ్లలో మనకు అదే కనబడుతుంది. ఇది కొన్నేళ్లలో మనం చూసిన 10వ లక్షణం అండి. టైం అయిపోతుంది కదా, చివరిలో ముగించేస్తాను. లాస్ట్ది ఇంకొకటి. అదే అధ్యాయం, అదే 10వ అధ్యాయం 11వ వచనంలో 33వ వచనంలో 33లో వెంటనే చెప్పాడనమాట. కొర్నేలు మాట్లాడుతున్నాడు పేతురు గారిని, అయ్యా నాకు ఇలా దర్శనం, ఆ దర్శనంలో దేవదూత నాకు విషయం చెప్పాడు, చెప్పగానే వెంటనే మనుషుల దగ్గర పంపించాను, మీరు వచ్చారు, వెరీ గుడ్. 33లో వెంటనే నేను పిలిపించితని, నీ వచ్చినది మంచిది, అయితే సమయం అయిపోయిందనో, లేట్ అయిపోయిందనో దయచేసి ఆ ప్రసంగాన్ని మాత్రం కుదించకే బతిమలు అడుకుంటున్నాడండి. ఏమని? దయచేసి లేట్ అయిందని కానీ, లేకపోతే ఇంకా నాకేదో పని ఉందని కానీ, లేకపోతే మేమేదో భోజనం లేట్ అయిపోతుందనో మమ్మల్ని చూసి దయచేసి నువ్వు ప్రసంగాన్ని మాత్రం కుదించుకోవద్దు. ముందు ప్రసంగానికి ముందు చెప్తున్నాడండి. మాకు ఎలాంటి ఆర్డర్లు వస్తాయి తెలుసు. ముఖ్యంగా పెళ్లి ప్రసంగాలు చూడండి. పెళ్లి ప్రసంగాలు అండి మహా అయితేనండి అరగంట ప్రసంగం అంటే అద్భుతం అండి. ఆ పెళ్లిలో అరగంట మాట్లాడమంటే రికార్డ్. అది గంట ప్రసంగాలు చంపేస్తారండి అక్కడికి వచ్చిన పెళ్లి పెద్దలంతా ప్రసంగి కొన్ని.
గంట మాట్లాడతావా? ఏమనుకుంటున్నది? పెళ్ళి అనుకున్నావా లేకపోతే ఇది సభ అనుకున్నావా? వార్నింగ్లు. ప్రసంగం ఏమి వింటుంటారో తెలియదు కానీ టైం చూస్తుంటారు మాటి మాటికి. పెద్దలందరూ వచ్చేస్తుంటారు, చిటీలు పంపుతుంటారు, లేకపోతే లేచి నిలబడిపోతారు, లేకపోతే వెళ్ళిపోతుంటారు పెళ్లిలో. ఇక్కడ చూడండి, నా గృహకూడికలో ఏమంటే కొర్నేలి అనే వ్యక్తి ఏమంటున్నాడో ఇక్కడ మీకు తెలియాలి. ఏమన్నాడు? వెంటనే నేను పిలిపించితే నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ అన్నాడా? అందులో మెయిన్గా కొన్ని చెప్పమన్నాడా? అక్కడ ఏమంటే మీరు అందరూ బైబిల్ చూస్తున్నారు కదా, బైబిల్లో మీరు చాలా గొప్పలని విన్నాను కదండి, మీరు అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఏమంటే సేమ్ కదా, 10వ అధ్యాయమే కదా మీరు అందరూ చూస్తున్నారు. రైట్, 10వ అధ్యాయాలు ఎన్నో వచనం చూస్తున్నారు మీరు? 10వ అధ్యాయాలు ఎన్నో వచనం చూస్తున్నారు? కరెక్ట్గా 33వ వచనం చూస్తున్నారు కదా. ఆ 33లో ఈ మాట ఉందా లేదా? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ మేము కూడుకొని ఉన్నాం. అయ్యా, మేమందరం ఇక్కడ కూడుకున్నది ఎందుకోసం అంటే, దేవుడు మీకు ఆజ్ఞాపించిన వాటిలో మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏవిస్తున్నా అవి మాత్రం వినడానికి అని చెప్పట్లేదు, లేదా కుదించి విన్నాం అనుకున్నామని చెప్పట్లేదు. దేవుడు మీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. దయచేసి మళ్ళా చెప్తున్నాను, ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకండి ప్లీజ్. ఏ ఒక్కటి కూడా మీరు మిస్ చేయకండి. అన్నీ చెప్పండి. అన్నీ చెప్పాకనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ విశ్వాసులు కానీ కుటుంబం కానీ వచ్చిన సేవకుడితో ఈ కండిషన్ పెట్టారా? పాస్టర్ గారు దయచేసి మీరు టైం చూడొద్దు, మీరు ఈరోజు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో, ఏం చెప్పాలనుకున్నారో అంత చెప్పాకనే మీరు ఇక్కడి నుంచి కదలాలి. ఎప్పుడైనా మీ జీవితంలో అస్సలు ఆ ఛాన్స్ మాకు లేదండి. ఆ ఛాన్స్ సేవకులకు ఎప్పుడు ఇవ్వరండి. మరి ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, మంచి సంఘం అని విన్నాను కనుక అలాంటిది ఏమి ఉండదు అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ చూస్తుంటే వాక్యం వినటానికి ఎంత ఆసక్తి కలిగినవాడుగా కనపడుతున్నాడు కొర్నేలి, తన కుటుంబం. ఎన్ని చూసావండి? మొత్తం లెక్క పెట్టారు లేదా? 12. దీంతో ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సాయంత్రం వరకు, సాయంత్రం వస్తారో మాయమైపోతారో మరలా మీలో. ఎంత చెప్పినా మరలా సాయంత్రానికి వస్తారా అంటే అనుమానం, సందేహం. నాకు తెలిసి మీరు వస్తారని అనుకుంటున్నాను. రాత్రి చాలా వరకు వచ్చారు. కొంతమంది మరి ఎందుకో మొదటి రోజు కదా, మనకు వచ్చే ఒక అలవాటు ఉంటుంది కదా, 3 రోజులు అనుకోండి చివరి రోజుకి వెళ్దాంలే అనుకుంటారు, 2 రోజులు అనుకోండి 2 రోజులు వెళ్దాంలే అనుకుంటారు. ఇది మనకు ఒక బలహీనత అయిపోయింది మన క్రైస్తవ్యంలో. కనుక ఆల్మోస్ట్ సాయంత్రానికి అయితే కాస్త పెరుగుతారని అనుకుంటున్నాను. సరే, సాయంత్రానికి మీరు వచ్చేటప్పటికి ఒక చిన్న హోంవర్క్. వెళ్ళిన తర్వాత భోజనం చేయండి, భోజనం చేసాక కూర్చోండి. ఏంటంటే కొర్నేలిలో ఉన్నటువంటి 12 లక్షణాలు 1 by 1 రాసుకోండి. రాసుకొని పక్కన ఆ 12లో మీకు ఎన్ని ఉన్నాయో కూడా పక్కన రాసుకోండి. ఒకవైపు కొర్నేలి, ఒకవైపు మీ పేరు రాసుకొని, కొర్నేలిలో మొదటిది ఏంటి? ఆయన శతాధిపతి. నేనే అధిపతిని? నేను గృహాధిపతి. అంటే మీటింగ్ మీరే కదా అధిపతి. అంటే మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 4 అనుకోండి ఇంట్లో. ఆ 4కి 3కి నువ్వే హెడ్, బాస్వి. అంటే నీ కింద 3 ఉన్నారనమాట, భార్య పిల్లలు, 2 పిల్లలు అయితే. ఇప్పుడు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లే, ఎందుకంటే ఆయన కింద 100 మంది ఉన్నారు, నా కింద 3 ఉన్నారు. ఈ 3 కూడా నా వాళ్ళే, మ్యాచ్ అవ్వదు. తర్వాత భక్తిపరుడు అన్నాడు. భక్తి పోట ఎక్కడుంది మనకి భక్తి? ఏంటి? అన్ని దిక్కులేని పిల్లలు విధవరాండ్రు చూసుకుంటూ ఈ లోకంలో పాపం అంటకుండా అన్నాడు. ఫెయిల్ అయిపోతాడు. 3, కుటుంబం అంతటితో భయభక్తులు కలిగి ఉన్నాడు. అనగానే భార్య గుర్తు చేస్తుంది భర్తకు, అనగానే భార్యకి భర్త గుర్తు చేస్తాడు. వీళ్ళిద్దరికి పిల్లలు గుర్తొస్తారు, పిల్లలకు తల్లిదండ్రులు గుర్తొస్తారు. ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయాం. ఎందుకంటే అందరిలో లేదు కదా భక్తి, ఒకరిద్దరిలోనే ఉంది. 4, బహుధర్మ కార్యాలు. మన జీవితంలో ఎవడు చేస్తాడని చూసామే కానీ మనం ఎవరికి చేసాము? ఇది కూడా ఫెయిల్. 5, ఎల్లప్పుడూ ప్రార్థన. మనకు అప్పుడప్పుడు ప్రార్థనకే కుదరదు, మనకు ఎల్లప్పుడూ ప్రార్థన ఎలా కుదురుతుంది? ఇలా 12, ఒకవైపు కొర్నేలి, ఒకవైపు మీ పేరు, అలా రాసుకొని కంపేర్ చేసుకోండి. నేను చెప్తున్నా, మీ భవిష్యత్తు నాకు తెలిసి ఒక్కటి ఉండదు. పోనీ ఒకవేళ ఉందనుకోండి, 1, 2 అనుకోండి. 12కి 2 వచ్చాయనుకోండి, పాస్ అయినట్ట. 12కి 3 వచ్చాయనుకోండి, పాస్ అయిపోయినట్ట. దయచేసి దేవుడు ఎందుకోనండి మిమ్మల్ని ప్రేమించాడు? మిమ్మల్ని తక్కువ చేయటానికి నేను మాట్లాడటం లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీ మధ్యకు నన్ను పంపించాడు, మీ ముందు నిలువ పెట్టాడు. నువ్వు చెబితే నాయన సరి చేసుకునే వాళ్ళు ఉన్నారా సంఘంలో? నువ్వు చెబితే మారే వాళ్ళు ఉన్నారా? అందుకే నువ్వు వెళ్ళు, నువ్వు నిలబడు, నువ్వు చెప్పు.
మారిపోతారు అని దేవుడు అనుకున్నాడు, ఆశపడ్డాడు. అందుకే మీ దగ్గరికి పంపాడు, మీకు చెప్పించాడు. మీ మీద ప్రేమతో. దయచేసి దేవుని నమ్మకాన్ని వమ్ము చేయకండి. విన్నటువంటి మాటలతో ఒక్కసారి మీరు మీ కుటుంబాలను సరిచేసుకొని కొర్నేలు కుటుంబంలా మీ కుటుంబం కూడా మారటానికి ప్రయత్నం చేస్తారని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, ప్రెసిడెంట్, ట్రెజరర్, అలానే సెక్రటరీ గారికి, యూత్ కమిటీ, సండే స్కూలు, స్త్రీల కమిటీకి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.